అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది వెస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి. హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఇది. సో బ్యాంక్ లోన్స్ మీకు అప్ టు 80 to 90% వరకు వస్తాయి. మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఇటువైపు ఇల్లే ఉంది, ఇటువైపు ఇల్లే ఉంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 feet రోడ్డు, కనెక్టింగ్ రోడ్ వచ్చేసి మనకి 40 feet రోడ్డు. ఇది ప్రాపర్టీ అనమాట. సో బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి, కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ముందుగా ర్యాంపు, గ్రానైట్, పెద్ద పెద్ద గ్రానైట్స్ తోటి పార్కింగ్. ఇటువైపుగా వస్తే సెట్ బ్యాక్. ఇది ఎంట్రన్స్. ఇటువైపు కూడా మనకి సెట్ బ్యాక్ అనేది వదలడం జరిగింది. ఏవైతే టైల్స్ ఉన్నాయో మంచి ప్రీమియంగా ఉన్నాయండి. మెయిన్ డోర్ మనకి టేక్తో వస్తుంది. ఇది హాల్, చాలా వైడ్ హాల్ అనమాట. ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైల్ ఫ్లోర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నేను లైట్స్ అనేవి ఆన్ చేయలేదు. సో దీన్ని బట్టి మీకు వెంటిలేషన్ అర్థమవుతుంది. లైట్స్ ఆన్ చేయకపోయినా, విండోస్ క్లోజ్ చేసి ఉన్నా మీకు వెంటిలేషన్ ఎంత బాగుందో చూడండి. కొంచెం ఇటువైపుగా వస్తే ఇది కిచెన్. వెస్ట్ ఫేస్లో కిచెన్ చాలా పెద్దగా వస్తుంది. సో చూసుకోండి కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది. షెల్ఫ్లు కానివ్వండి, కిచెన్ యొక్క బాటమ్ కానివ్వండి. ఇటువైపు కార్నర్కి వస్తే మీకు డైనింగ్ ఏరియా అనేది ఈ విధంగా కనిపిస్తుంది. బోరు, సంపు, పెద్ద వాషింగ్ మిషన్ పట్టేంత వాష్ ఏరియా బ్యాక్ సైడ్. సో చుట్టుపక్కల మొత్తం గమనించండి, అన్నీ కూడా ఇల్లులే ఉన్నాయి. మీకు వెనకాల కానీ పక్కన కానీ ఎవ్రీథింగ్ సరౌండింగ్ అయిపోయి ఉంది. మరొకసారి హాల్ అండి. ఈ 3 BHK హౌస్. కింద ఒక బెడ్రూమ్ వస్తుంది, పైన మనకి 2 bedrooms వస్తాయి. ఇది బెడ్రూమ్ నెంబర్ 1. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, షెల్ఫ్లు. ఇటువైపు కార్నర్కి వస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది అటాచ్ వాష్రూమ్. సో టైల్ యొక్క హైట్ గమనించండి ఎక్కడి దాకా ఉందో. మరొకసారి హాల్. ఇంటి ముందు కూడా ఇల్లే ఉంది, వీధి పోట్లు ఏం లేవు. గ్రానైట్ స్టెప్స్. ఇక్కడ నుండి చూస్తే హాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మీరు పెద్ద సోఫా సెట్ వేసుకొని సరిపోతే పైన కూడా ఒక సోఫా సెట్ వేసుకోవచ్చు. ఫ్యామిలీ ఏరియా ఇది. చాలా సఫిషియెంట్గా ఉంది ఇది. పూజ గది. ఇది బెడ్రూమ్ నెంబర్ 2 అండి. కింద ఒకటి చూపించాను, బెడ్రూమ్ నెంబర్ 2 ఇది. ఇవన్నీ కూడా షెల్ఫ్లు. అటాచ్ వాష్రూమ్. సో టైల్ యొక్క హైట్ చూడండి, కంప్లీట్గా పైన వరకు ఇవ్వడం జరిగింది. లైట్ కూడా ఉంది. ఈ బెడ్రూమ్కి మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ వస్తుందండి. ఇల్లు చూసారా, చుట్టుపక్కల మొత్తం ఇల్లులే. మంచి రెసిడెన్షియల్ ఇది. మరొకసారి విశాలమైన ఫ్యామిలీ ఏరియా. ఇది బెడ్రూమ్ నెంబర్ 3. షెల్ఫ్లు, అటాచ్ వాష్. సో టైల్ యొక్క హైట్ గమనించండి, వెంటిలేషన్ ఇవ్వండి. మరొకసారి హాల్. ఇది ఫ్రంట్ బాల్కనీ. మీరు గమనిస్తే ఇంటి ముందు కూడా ఇల్లే ఉంది కాబట్టి వీధి పోటు ఏం లేదు. ఇది ఎంటైర్లీ హౌస్ అండి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి వెంటిలేషన్ ఉన్న బ్యూటిఫుల్ హౌస్ ఇది. సో బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. మీరు బ్యాంక్ ఎంప్లాయీ అయి ఉండి, లేదా మీకు డాక్యుమెంట్ స్ట్రాంగ్ కావాలి, గేటెడ్ కమ్యూనిటీ కావాలి, చుట్టూ వాల్ కావాలి, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ. మీకు అప్ టు 80 to 90% వరకు కూడా మీ ప్రొఫైల్ బాగుంటే మంచి లోన్స్ వస్తాయన్నమాట. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది, పడమర ద్వారం.
డూప్లెక్స్ హౌస్ 3 BHK, 3 బెడ్రూమ్లు, హాలు, కిచెన్, ఒక పూజ గది అనేది రావడం జరిగింది. 137 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 137 గజాలు. డైమెన్షన్ చూసుకుంటే 24.7 ఇంటూ 50 డైమెన్షన్, 24.7 ఇంటూ 50 డైమెన్షన్ వస్తుంది. టోటల్గా చూసుకుంటే మీకు 2300 SFT దాకా వస్తుంది, 2300 SFT. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్, కనెక్టింగ్ రోడ్ ఏమో 40 ఫీట్ రోడ్, ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. దీని ప్రైస్ వచ్చేసి 96 lakh రూపీస్ ఓన్లీ, 96 లక్షల రూపాయలు మాత్రమే. లొకేషన్ వచ్చేసి చిరియాల, నియర్ ECIL, హైదరాబాద్. చిరియాల అనేది మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీలోకి వస్తుందండి. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 8 నుండి చూసుకుంటే చాలా దగ్గరే ఉంటుంది. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.